శ్రమ తక్కువ, లాభాలెక్కువున్న ఈ లడ్డు రోజుకొకటి తింటే 2 గ్లాసుల పాలు తాగినట్టే. స్టవ్ మీద మందపాటి కడాయిలో నువ్వులు వేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇందులోనే మకానా కూడా వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసి పక్కకి తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు రాగి పిండి, ఎండు కొబ్బరిని బ్లెండ్ చేసి ఇలా పొడి చేసుకొని అరకప్పు వేసుకొని లో ఫ్లేమ్ లోనే కలుపుతూ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఈలోపు ఇంకో స్టవ్ మీద గిన్నెలో బెల్లం, వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. రాగి పిండి కమ్మటి వాసన వచ్చిన తర్వాత వేపుకున్న మకానాన్ని పొడి చేసి వేసుకోవాలి. అలాగే వేపి పొడి చేసుకున్న అవిసె గింజల పొడి కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ముందుగా వేపిన నువ్వులు కూడా వేసి కలిపేసి కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడేంత దాకా ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత యాలకుల పొడి, వేపిన డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసి కాస్త చల్లారిన తర్వాత లడ్డూల్లా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి లడ్డు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.